తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో 20 చోట్ల 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా వీటిలో 14 ప్రాంతాల్లో 43 డిగ్రీల సెల్సియస్ దాటింది. నల్గొండ జిల్లా నిడమనూరులో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2016 తర్వాత ఈ ఏడాదే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఇవాళ రేపు సాధారణం కంటే 5 నుంచి 8 డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అటు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇవాళ రేపు 2 రోజుల పాటు వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని తెలిపింది. 130 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ అటు యెల్లో అలర్ట్ ను జారీ చేసింది. భారీ ఉష్ణోగ్రతల కారణంగా తెలంగాణలో వడదెబ్బ తగిలి 2 ప్రాణాలు కోల్పోయారు. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం శ్రీరంగపూర్కు చెందిన మర్రపల్లి ఈరయ్య వడదెబ్బతో చనిపోయారు. బుధవారం తన పొలానికి వెళ్లిన ఈరయ్య ఎంతసేపటికైనా తిరిగి రాలేదు. దీంతో సాయంత్రం కుటుంబ సభ్యులు వెళ్లి పొలంలో చూడగా అప్పటికే ఈరయ్య మృతి చెందాడు. ఇక నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం డొంకల్లోనూ 4 ఏళ్ల బాలుడు వడదెబ్బ తగిలి చనిపోయాడు. గురువారం బడికి వెళ్లి వచ్చిన అఖిల్ ఎండలో ఆడుకున్నాడు. సాయంత్రం అఖిల్కు జ్వరం, వాంతులయ్యాయి. ఆసుపత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమించి బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. సాధారణంగా మేలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. ఆ నెలలోనే వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా 1 నెల ముందుగానే మార్చి 3వ వారం నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ ఆరంభం నుంచే మే నెల నాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక రాబోతున్న రోజుల్లో ఇవి మరింతగా పెరగబోతున్నాయి. మేలో అగ్నిగుండాన్ని తలపించేలా ఎండలు, వడగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కంటే 5 నుంచి 8 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదై తీవ్ర వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలో ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు చూసుకుంటే 20 చోట్ల 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వీటిలో ఇప్పటికే 14 ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ వరకు దాటింది. ఇక నల్గొండ జిల్లా నిడమనూరులో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే ఇబ్బంది పడుతున్నారు. అలాగే పొలం పనులకు వెళ్లే వారు కూడా ఇంటికి తిరిగి వస్తారా రారా అన్న కోణంలో అయితే ప్రజలంతా కూడా భయపడిపోతున్నారు. 2016 తర్వాత ఈ ఏడాది మాత్రమే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఇవాళ రేపు సాధారణం కన్నా కూడా 5 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.